సోనియా ఈరోజు మనం సరికొత్త ప్రాజెక్ట్ గురించి రియల్ సిటీలో మాట్లాడుకోబోతున్నాం. దట్ ఈస్ డిస్కవరీ సిటీ, ది సిటీ ఆఫ్ హ్యాపీనెస్. 600 ఎకరాలలో రాబోతున్న సౌత్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్. ఇది హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి అతి చేరువలో రానుంది. బాస్, కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలలో బహువిధాల పేరు గడించినటువంటి అందరికీ సుపరిచితమైన రామ్కీ గ్రూప్ నుంచి రాబోతుంది డిస్కవరీ సిటీ, ద సిటీ ఆఫ్ హ్యాపీనెస్. 600 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఒక సరికొత్త ప్రపంచంగా రూపుదిద్దుకోబోతుంది డిస్కవరీ సిటీ. డిస్కవరీ సిటీలో మనకి విల్లాస్, డూప్లెక్స్ హౌసెస్, ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, స్టూడియో అపార్ట్మెంట్స్ తో పాటు కమర్షియల్ స్పేస్, ఐటీ స్పేస్ ఇవన్నీ కూడా డెవలప్ కాబోతున్నాయి. బాస్, ఈ ప్రాజెక్ట్ లో ఎన్నో స్పెషాలిటీస్ ఉన్నాయి బాస్. ముఖ్యంగా మనం ఒక దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ప్లాంటేషన్ తో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంతో ఈకో ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ని కల్పించబోతుంది సిటీ విత్ ఇన్ ద సిటీ, డిస్కవరీ సిటీ. బాస్, ఎంతో ప్రెస్టీజియస్ గా రూపుదిద్దుకోబోతున్న ఈ ప్రాజెక్ట్ ని రామ్కీ సంస్థ రీసెంట్ గా లాంచ్ చేయడం జరిగింది. మరి ఈ ప్రాజెక్ట్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ రామ్కీ ఎస్టేట్స్ అండ్ ఫార్మ్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నందకిషోర్ గారి మాటల్లో విందాం. హైదరాబాద్ కి అతి చేరువలోనే మరో అందాల నగరం త్వరలోనే రూపుదిద్దుకోనుంది. జంట నగరాలలో విపరీతమైన కాలుష్యం, ట్రాఫిక్ జామ్లను నివారించాలంటే ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ శాటిలైట్ టౌన్షిప్లను నిర్మించాలన్న ప్రభుత్వ సంకల్పం రామ్కీ డిస్కవరీ సిటీ రూపకల్పనలో నెరవేరనుంది. మహేశ్వరం మండలంలోని శ్రీనగర్ గ్రామ పరిధిలో దాదాపు 600 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో డిస్కవరీ సిటీకి రామ్కీ గ్రూప్ ప్రాణప్రతిష్ఠ చేయనుంది. సాఫ్ట్వేర్ పరిశ్రమలు, వివిధ కంపెనీలు, షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్స్ కొలువు తీరే ఈ డిస్కవరీ సిటీలో నందనవనం లాంటి అద్భుతమైన టౌన్షిప్ ను ఒక క్రమ పద్ధతిలో నిర్మించడానికి రామ్కీ సంస్థ సన్నాహాలు చేస్తుంది. 3 దశల్లో చేపట్టే ఈ నిర్మాణాలను పూర్తి చేసి కొనుగోలుదారులకు అందివ్వాలని రామ్కీ సంస్థ అభిలషిస్తోంది. ప్రభుత్వ ఆధీనంలోని హెచ్ఎండిఏతో కలిసి ఉమ్మడిగా ఈ ప్రాజెక్టును ప్రణాళికాబద్ధంగా చేపట్టడంతో ఇప్పటికే అనేక కంపెనీలు తమ ప్రాజెక్టులను డిస్కవరీ సిటీలో పెట్టడానికి ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. ఈ ఒప్పందాలు కొలికి వస్తే డిస్కవరీ సిటీ కూడా హైటెక్ సిటీ మాదిరిగా ఊహించని స్థాయి ప్రగతి సాధిస్తుందన్న ధీమాను రామ్కీ సంస్థ వ్యక్తం చేసింది. మా టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. గత 18 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో చాలా ప్రఖ్యాతి సాధించిన రామ్కీ గ్రూప్ ప్రస్తుతం హైదరాబాద్, వైజాగ్, బెంగళూరు, చెన్నై మరియు వరంగల్లో అద్భుతమైన ప్రాజెక్ట్స్ తోటి ముందుకు సాగి వెళ్తోంది. మంచి రెసిడెన్షియల్ టౌన్షిప్స్ విత్ ఆల్ ఎమ్యూనిటీస్ డెవలప్ చేయాలన్న కృషితో, అదేవిధంగా వాక్ టు వర్క్ అన్న ఒక కాన్సెప్ట్ ని ఒక ఇమాజినేషన్ నుండి రియాలిటీకి ట్రాన్స్లేట్ చేసే ఎఫర్ట్ లో రామ్కీ గ్రూప్ మీ ముందుకి డిస్కవరీ సిటీ అన్న పేరుతో సౌత్ ఇండియాస్ లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర ప్రారంభం చేయనున్నది. డిస్కవరీ సిటీ ఈజ్ యాప్ట్లీ టైటిల్డ్ ద సిటీ ఆఫ్ హ్యాపీనెస్. ఈ డిస్కవరీ సిటీలో దాదాపు 600 ఎకరాల్లో డెవలప్మెంట్ జరుగుతుంది. ఈ సిటీలో we will find all types of developments like residential housing, which includes independent villas, apartments meeting various budget categories. అదేవిధంగా కమర్షియల్ ఆఫీస్ స్పేస్, రీటైల్, ఎంటర్టైన్మెంట్, హాస్పిటాలిటీ ప్లస్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడిన ఒక్క సింగిల్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ మేము డెవలప్ చేస్తున్నాం. The Discovery City is located very much near the international airport and abutting the Fab City and very near to the hardware park. ఇది శ్రీశైలం హైవే మీద ఔటర్ రింగ్ రోడ్ నుండి కేవలం ఒక 2 కిలోమీటర్ల దూరంలోనే మేము డెవలప్ చేస్తున్నాం ఈ లొకేషన్ ని. అండ్ ఈ డిస్కవరీ సిటీ ప్రస్తుతం మేము గార్డెనియా గ్రోవ్ విల్లాస్ డెవలప్ చేస్తున్నాము అండ్ దే ఆర్ ప్రైస్డ్ అట్ టార్గెటింగ్ ది మిడిల్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ సెగ్మెంట్. అనేక రకమైన అమ్యూనిటీస్ తోటి ఈ ప్రాజెక్ట్ మీ ముందుకు వస్తుంది. సో ఇట్ విల్ హ్యావ్ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్ గార్డెన్స్, it will have good clubhouse with all the amenities like swimming pool, gym, etc. The whole idea of developing this Discovery City is to make it a self-contained unit, and that is why we call it as a city within the city. We are very glad to tell you that this city, before even it is launched, has already been declared
one of the best cities developed by the award which we have received in recently concluded World City Conference in Barcelona. The entire city is conceived on four very important philosophy which is called as live, achieve, thrive and unwind. This city will be developed with lot of new concepts. It's planned for smart communities. It's planned for city within the city with a vast green surrounding of natural reserve forest. This city is planned for low traffic and less pollution. It means it emits less of CO2 gas. You will live healthy. The more you are healthy, the more you are happy. And that is precisely how the city has been called as the city of happiness.